చెప్పే ఏంది? బాబా మా అమ్మాళ్ళ ఇంటికాడ ఉండబుద్ధి అయితే లేదు, నేను వస్తా. 10 రోజులు ఉంటాను పోయినా ఒకటే రోజుకి వస్తా అంటున్నావు ఎందుకు? ఈడ మా వాళ్ళతో కొట్లాడితే నీతో కొట్లాడినైతే కిక్ వస్తలేదు. హలో, అంబులెన్స్ సర్వీసా? ఏం జరిగిందమ్మా? నేను ఛాయ్ తాగుతుంటే ఛాయ్ గిలాస జారి నా చీర మీద ఛాయ్ పడ్డది. చీర మీద ఛాయ పడితేనే అంబులెన్స్ కావన్నా మేడం? ఏమన్నా పనున్నదా మేడం? అది కాదయ్యా, దాన్ని చూసి నా భర్త నవ్విండు. అర్థమైంది మేడం, 5 నిమిషాల్లో అర్జెంట్ గా నేను ఇంటి ముందట ఉంటా. 400. ఏంట్రా వేషాలా? అమీర్పేట నుండి ఇక్కడ రావడానికి 400? ఎలా కనిపిస్తున్నాను నీకు? శారీలో మస్తున్నారండి. అవునా? నిజమే. 400 ఏంటన్నా? 500 తీసుకో. ఏమే మన పాపని అంగన్వాడికి పంపలేదంట? నిన్న మన పాపని తూకం వేశారండి, ఈరోజు అమ్మేస్తారేమో అని పంపలేదు. కొందరు అన్నం తిని వండుకుంటారు, ఇంకొందరు నిద్రతే వండుకుంటారు. కానీ నేను 3వ రకం. మొబైల్లో డాటా అయిపోతేనే వండుకుంటా. చాక్లెట్స్ ఇస్తారా? బోల్డ్ ఇన్నా ఇన్ని చాక్లెట్స్ ఇస్తా. ఛీ, ఈ ఇంట్లో పని మనిషిని అయిపోయాను. బట్టలు ఉతికేది నేను, అంట్లు తోమేది నేను, వంట వండేది నేను, ఇల్లు ఊడ్చేది నేను. నేను కదా పనునయ్యాను, నువ్వెలాగయ్యావు? పనోడి పిల్లం ఏమైంది? పని మనిషే కదా అయ్యింది. ఏమదమ్మా ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాలంట. బావా మా అమ్మలు ఇంట్లో దొంగవాడి 20,000 ఎత్తుకోవాలంట. ఈ అమ్మ బావని ఇంటికి పంపిస్తున్నా. ఏమొద్దు, ఆ దొంగనన్న వచ్చి అర్ధగంటలో పోయిండు కానీ అల్లుడు వస్తే వారం రోజుల దాకా పోడు.